దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి. తమిళనాడు ఎన్నికలు జనరల్గా మనం పార్టీలు కానీ లేదా అది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా పొలిటికల్ క్యాడర్, సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా కాలిఫోర్నియా ఉంటుంది. 1983లో ఎన్టీ రామారావు చూసినాం. మళ్ళీ నెల తమిళనాడులో ఈ కాలంలో కూడా డబ్బును, అధికారాన్ని తొక్కి పడేసి సామాన్యుడు గెలిచిన చరిత్ర తమిళనాడులో మనం చూసినాం. మనం చాలామందికి తెలవాలి, ఇదేమో కలియుగం బాగా మారిపోయిందని అంటాం కదా. మారిపోయిన ఈ రోజులలో డబ్బులు ఇస్తే కానీ ఓటు వేయరు అని చెప్పి మాట్లాడుకుంటున్న ఈ రోజులలో 20 కోట్లు, 50 కోట్లు, ఎంపీ అయితే 100 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఎన్నికల పోటీ చేయలేమని చెప్పి దిగాలుపడ్డ ఈ రోజులలో అక్కడ విజయన్ తన డ్రైవర్ కొడుకు సామాన్యుడు విజయకేతనం ఎగిరేసిండు. రూపాయి లేదు వాళ్ళ దగ్గర. డ్రైవర్ కొడుకు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రళయం వస్తే ఎట్లా ఉంటుంది, ప్రళయాన్ని సృష్టించే శక్తి ఎవరికి ఉంటుంది? ప్రజలకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నాయకులకు ఉండదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలి, ట్రాక్లు పెట్టాలి, మళ్ళీ ప్రజాస్వామ్యం నిలపాలి అని చెప్పి కనుక నేను అనుకుంటే ఆగదు. అది పార్టీలు అనుకుంటే కూడా ఆగవు. ఆపగలిగే శక్తి, సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇక్కడ పెద్దలు కొంతమందికి టీడీపీ ఆవిర్భవించినప్పుడు చిన్న పిల్లగాని పెద్ద అంత అవగాహన లేదు, కానీ వట్టివట్టోళ్ళు 294 సీట్లల్లో 294 సీట్స్ ఎన్నికలైతే 245 సీట్లో ఎంతో గెలిచినట్టుంది అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఒక్కొక్కరి మెజార్టీ 50,000, 60,000. పెద్ద పెద్ద మంత్రులు, స్పీకర్లు కూకటవేలతో కొట్టుకపోయింది ముఖ్యమంత్రులు. అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే, రాజకీయాలలో డబ్బులు శాశ్వతం కాదు, ప్రలోభాలు శాశ్వతం కాదు. ప్రజలు కనుక ఒకసారి మనసు మీద తీసుకుంటే మార్పు చేయగలిగే శక్తి, సామాన్యుని కూడా గెలిపించగలిగే సత్తా ప్రజలకు ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు. మీరు అంటారు సర్పంచ్ ఎన్నికలప్పుడు ఇట్లయితుంది, ఎంపీటీసీ ఎన్నికలప్పుడు ఇట్లయితుంది. మనం పోయి వాళ్లకు రెచ్చగొడతా అంటాం, మనం పోయి ఆఫర్ చేస్తాం, వాళ్ళు అడగరు. ఈ అందరు ఇచ్చింది కాబట్టి అడుగుతారు వాళ్ళు. ఆయన ఇచ్చిపోయాడు కదా బిడ్డ, నువ్వేమైనా ఇస్తావని చెప్పడతారు. ప్రజలు వాళ్ళంతా వాళ్ళు అడగరు. జనరల్ చూసుకుంటారు. మనం గజ్వేల్ ఎన్నికలు ఉన్నాయి, మనం పైసలు ఇచ్చినావా మనం ఏమి ఇవ్వలే. 70,000 ఓట్లు ఇచ్చింది. అంటే ప్రజలు ఏమనుకున్నారు, మార్పు కావాలని కోరుకున్నారు. కాకపోతే ఏమైంది, ఆ 42 గంటల ముందో 72 గంటల ముందో మళ్ళీ ఆయననే వస్తాడు, మొత్తం మీ R&R కాలనీలలో ఏమేమి బాకీలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పి ఫాల్స్ ప్రామిస్ చేసి చెక్కులు ఇచ్చి, డీడీలు ఇచ్చి, లేకపోతే బడ్డీ మీ సంగతి చెప్తామని చెప్పి, ఆ 18 ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా మీకు అందరికి ఇస్తామని చెప్పి, రేపు మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయితే రేపు పెట్టిపోతారని చెప్పి భయపెట్టిస్తే నిజమే కావచ్చు అని చెప్పి టక్క అటేసాడు. ఇన్ని వేల కుటుంబాల భూములు గుంజుకున్న ఆ కుటుంబాలు ఓట్లేసినా మనకు బోల్డని ఓట్లొచ్చు. అంటే అట్లా భయపెట్టించింది కాబట్టి నిజమే అని చెప్పి భ్రమలో ఉన్నారు తప్ప ఇంకా కొంచెం అయితే కథమేనే, కొంచెం పట్టుబడితే కథమే అవుతుండే. అందువల్ల ఈ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు, ప్రజల్ని నమ్ముకున్నోడిని, ధర్మాన్ని నమ్ముకున్నోళ్ళు, శ్రమను నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరొకసారి స్ఫూర్తిని ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా. నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఎందుకంటే దిగాలు పడాల్సి అక్కర్లేదు. రెండో మాట ఏంటంటే, దీంట్లో తెలిసిన రెండో మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో అధికారానికి వస్తే ప్రజలు మెచ్చిన పరిపాలన, ప్రజలు నచ్చిన పరిపాలన ఎటు ఉంటుందో
గుజరాత్ ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నమాట వాస్తవం కాదా? ఆ తదుపరి రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్ వాస్తవం కాదా? 27 సంవత్సరాలుగా ఒకటే పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ ఎన్నికలకు పోతే గుజరాత్లో 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిచింది, గుర్తుపెట్టుకోండి. అంటే 27 + 5 ఎంత? 32 ఏళ్ళుగా ఒకటే పార్టీ అధికారంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో 17 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది. 5 ఏళ్లకే ముఖం మొత్తుతున్న ఈ రోజులలో ఈ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లకే ఇక వీళ్ళని అడిగి వేస్తా అనుకుంటాను. ఇక రాయి ఏ చెట్టు మీద విసురుతాం? కాయలున్న చెట్టు మీద విసురుతాం. నడిచేదినే పొడుతాం, ఇచ్చే అమ్మనే అడుగుతాం. కానీ ఈ సర్కారు మీద మనకి ఏం అభిప్రాయం ఏర్పడేది? ఇది పెట్టి అమ్మ కాదు, దీని దగ్గర ఏం లేదు, ఇది ఉత్తమాటల సర్కారు, ఇది ఉత్తదే, ఇది గాలి కొట్టుకపోతుంది అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ అడుగుడు బంద్ చేసిండు. అడుగుడు బంద్ చేసి కొద్దిమంది కోట్లకు పోతాను. ఇక మా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా లేదా బిడ్డ, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు డబ్బులు ఇస్తావా లేదా బిడ్డ చెప్పి కోర్టుకు పోయి తెచ్చుకుంటాను తప్ప ఎవ్వరు కూడా పొలిటికల్ లీడర్ దగ్గరికి పోయి ఓ దరఖాస్తు పెడతానో, ఓ ముఖ్యమంత్రికి ఓ లెటర్ రాస్తానో, ఓ ప్రెస్ మీట్ పెడతానో, ధర్నా చేస్తానో వస్తుందని నమ్మకం ఉందా? మీరు చెప్పండి. లేదు. అంటే 2 ఏళ్లకే ముఖం మొత్తుంది ప్రజలకి. 2 ఏళ్లకే ఈ సర్కారు మీద ముఖం మొత్తితే అస్సాంలో 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ 3వసారి అధికారం కట్టబెట్టినటువంటి ప్రజలు, అస్సాం ప్రజలకు ధన్యవాదాలు. ఇలా ఆయన మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నక్కడ ఎట్లుందో మీరు చూడండి. అదే బెంగాల్లో ఇంతకుముందు రంజిత్ మోహన్ చెప్తుండ్రు, నేను పోయినా, మేము కూడా పోయినాం 2-3 సార్లు. అంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యాన్ని కథం పట్టిస్తారో, వ్యవస్థల్ని కథం పట్టిస్తారో, వాటి ప్రోటోకాల్లే కూడా చేస్తారో, నేను అనేటువంటి అహంకారంతో కుటుంబ పాలన కొనసాగిస్తారో, నియంతృత్వ పాలన కొనసాగిస్తారో, ప్రజల మీద హింస ప్రయోగిస్తారో, నేను అనే భావన వస్తుందో అట్లాంటిది చెల్లదని చెప్పినటువంటి ప్రజలు ఎవరు? బెంగాల్ ప్రజలు చెప్పారు. స్కీములు లేవంటే స్కీములు ఉన్నాయి, పరిపాలన ఉన్నది, కానీ నియంతృత్వం ఉంది, అణిచివేత ఉంది. ఇవాళ చిన్న విమర్శ కూడా తట్టుకునేటువంటి దాన్ని ఏమంటారంటే ఇక పరాకాష్ట ఇక. కాబట్టి ఇంకా బెంగాల్లో మమతా సర్కారు కొనసాగితే మానవ హక్కుల మాత్రమే కాదు, మనుషుల హననమే జరిగిపోతుందని చెప్పి భావించారు. కాబట్టి ఏరి కోరి 92% ఓట్లేసినట్టుగా అర్థం చేసుకోండి. 92-93% ఓట్లేసి బొంద పెట్టిండ్రు ఇవాళ మమతా బెనర్జీ. దేశమంతా చూసింది, బెంగాల్లో మనం గెలవాలి, దేశ రక్షణ, దేశ భద్రత, దేశ సమగ్రత ఇవాళ ఆ ఎన్నికలతో ముడిపడిందని చెప్పి దేశం భావించింది. కాబట్టి బెంగాల్లో మనకు ఓట్లేసింది. ఇక్కడ తమిళనాడులో విజయన్ పాపం ఏదో సినిమా యాక్టర్ ఏదో పెట్టుకుంటా అంటే కార్యక్రమం పెట్టుకుని తొక్కిసలాట సృష్టించిన చరిత్ర మనకి ఇప్పుడు కళ్ళ ముందు ఉంటుంది. అంటే ఎంత దుర్మార్గంగా ఉంటారో మీరు ఒకసారి. అహంకారం, మేం కాకపోతే ఎవరికి వెళ్తామనేటువంటి అహంకారం, లేకపోతే ఇంకో పార్టీకి వెళ్తానే అహంకారం. నేను అడ్రస్ పోయింది, నా వాళ్ళ అడ్రస్ పోయింది, సామాన్యుడు ఇట్లా పుట్టుకొని వచ్చిండు. అంటే ప్రజలు టాలరేట్ చేస్తలేరు. హింసని, అహంకారాన్ని, దోపిడీని, కుటుంబ పాలనని టాలరేట్ చేస్తలేదు అనడానికి సజీవ సాక్ష్యం తమిళనాడు. గారు సరే, కేరళలో అది ఎప్పుడు 5 ఏళ్ళకోసారి ఒక పార్టీ ఇట్లా మారుతూ ఉంటుంది. తర్వాత మన పుదుచ్చేరిలో మనం మళ్ళీ అధికారానికి వచ్చింది. మనం ఇది సందర్భంగా మేము ఏమంటున్నా అంటే, మా బూత్ అధ్యక్షులు, మా మండల కమిటీలు, నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మోడీ గారు వస్తున్నారు. అసలు మోడీ గారు భారతీయ జనతా పార్టీ హైకమాండ్, ఢిల్లీ పార్టీ 2023 కంటే ముందే అధికారం రావాలని ప్రణాళికలు రచించింది. వాళ్ళ రచనకి, వాళ్ళ ఆలోచనకి ఇక్కడ కొదవ లేదు. నాకు తెలుసు ఏం చేసిండ్రు.
చేసింది కాబట్టి 4 రోజులు గెలిపించుకున్నది. చేసింది కాబట్టే మునుగోడు లాంటి ప్రాంతాల్లో గెలవడానికి కోసం సర్వశక్తులు ఒడినాం. సరే ఏం జరిగిందని పక్క పెడితే చేసినాం. కొన్ని సంఘటనలు క్లిక్ కాకపోవడం వల్ల మనకు రిజల్ట్ చేయజారిపోయిన కూడా వాస్తవం. అసలు కథ ఏంటంటే కేసీఆర్ని గద్దెదించాలని చెప్పి తెలంగాణ సమాజం నిర్ణయించుకున్నది కాబట్టి దాంట్లో ఎవరు నిలబడతారో వాళ్ళకే ఓటేసిండ్రు. గుర్తుపెట్టుకోండి, మనం కనపడలేదు ఎక్కువ, వాళ్ళు కనపడరు కాబట్టి వాళ్ళకు ఓటేసింది మీకు తెలుసు. ఎక్కడెక్కడైతే ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగిందో మనం గట్టిగా పోటీచ్చినాం, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది తప్ప లేకపోతే గెలిచే ప్రసక్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రయాంగిల్ కాంటెస్ట్ టీఆర్ఎస్ గెలిచింది, కరీంనగర్లో టీఆర్ఎస్ గెలిచింది, కోరుట్ల మెట్టుపల్లిలో టీఆర్ఎస్ గెలిచింది, ఇలా హైదరాబాద్లో మనం బలంగా ఉంటాం, టీఆర్ఎస్ గెలిచింది. అంటే ఎక్కడెక్కడ ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉందో అక్కడ మాత్రమే గెలిచింది తప్ప లేకపోతే అక్కడ కూడా తుడుచుకుపెట్టకపోతుండే. గుర్తుపెట్టుకోండి, అంటే టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నది సఫలమైపోతుండే. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తారని ఓట్లు వేయలే. చాలామంది అనుకుంటారు ఏదో 6 గ్యారంటీలు 66 హామీలు, ఇది కాదు ఇష్యూ. రెండవసారి కేసీఆర్ అధికారంకి వచ్చిన తర్వాత అదంతా మీరు ప్రత్యక్ష సాక్షులు. మంత్రులు వట్టోళ్ళు అయిపోయినరు, ఎమ్మెల్యేలు ఉత్తోళ్ళు అయిపోయినరు, అపాయింట్మెంట్ ఉండదు, గౌరవం ఉండదు. గొర్రెలను తీసుకొచ్చి ఒక ఇక్కడ మాది ఉన్న సూత్రా అని చెప్పి మీ గజ్వెల్ని ఆదర్శంగా చూపించేది మాకు ఎప్పుడు. ఇక్కడ శ్మశాన వాటికలు ఎట్లుండేవో, ఇక్కడ కూరగాయల మార్కెట్ ఎట్లుండేవో, బస్ స్టాండ్ ఎట్లుండే చూస్తే మేమందరం వచ్చినా మీకు అంత ఐడియా ఉంది. ఆనాడు మీరు చైర్మన్ ఉండొచ్చు. అంటే మరి ఇతర మంత్రుల పరిస్థితి ఏంది, ఇతర ఎమ్మెల్యే పరిస్థితి ఏంది, తెలంగాణ పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచన చేయలేదు కదా. అంటే గట్లాడప్పుడే అనుకున్నారు, ఓహో మంత్రులకు ఏం లేదు, ఎమ్మెల్యేలకు ఏం లేదు, అంత కేసీఆర్ కుటుంబ పాలన, మంత్రివర్గం కూడా 3 నెలల తర్వాత వేసిందని చెప్పి అప్పుడే అనుకున్నారు. రెండవసారి అధికారం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి, అహంకారం పెరిగిందని చెప్పి భావన వచ్చినమాట వాస్తవం కదా. వచ్చింది కాబట్టి ఈ మార్పు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నేనేమంటున్నా, ఇవాళ మళ్ళీ మోడీ గారు ఇప్పుడు అడుగు పెడుతున్నాడు. బట్టిగానే అడుగు పెట్టాడు, ఏదో ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఇంకా ఎన్నాళ్ళు తెలంగాణ కార్యకర్తల వేదన, దుఃఖం. 44 ఏళ్ళుగా 45 ఏళ్ళుగా 46 ఏళ్ళుగా కళ్ళల్లో వత్తులేసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మండల పరిషత్ ప్రెసిడెంట్గా, మున్సిపల్ అధ్యక్షులుగా, ఓ ఎమ్మెల్యేలుగా ఎంపీలు కావాలని చెప్పి కళ్ళు కంటారు. ఆ కళలు సఫలం కావట్లేదు. నేను మొన్న ఇక్కడ చెప్పిన, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత వాజ్పేయి గారి నాయకత్వంలో మన పార్టీ ముందుకు పోతున్న తరుణంలో ఎన్నికలు జరిగితే 2 పార్లమెంట్ సీట్లు గెలిచినాయి. ఒకటి గుజరాత్, రెండవది తెలంగాణ. ఇక్కడ అనంకొండ గెలిచింది జంగారెడ్డి గారు. మరి ఒకటే సీటు గెలిచిన గుజరాత్ ఇవాళ ఎక్కడుంది, ఒక్క సీటు కూడా గెలవని మధ్యప్రదేశ్ ఎక్కడుంది, ఆనాడే ఒక్క సీటు గెలిచిన తెలంగాణ ఎక్కడుంది అనేది ప్రజలు స్పష్టం అయిపోవాలి. అందుకనే సంబరాలు జరుపుకుంటున్నాం. మన సంబరం ఎప్పుడని చెప్పి కార్యకర్తలు, నాయకులు మదన పడుతున్నారు. ఇవాళ ఆ కార్యకర్తల, ఆ నాయకుల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే మోడీ గారి రాక. ఇక్కడ మోడీ గారు రాక మరి మన కోసం వస్తున్నప్పుడు సరే 7,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు, ఇటు నార్త్ RRR రోడ్డు 35,000 కోట్లు, డబ్బులు ఇష్యూ కాదు కదా. ఏదో 35,000 కోట్లు నేను ఇస్తున్నా, క్యాబినెట్ ఆమోదం పొందింది, 7,000 కోట్ల రూపాయలు తీస్తున్నా, 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసినాయి, ఇవన్నీ ఉంటాయి. దీనికి ప్రతిఫలం ఏం కోరుతాడు మోడీ గారు? నేను 365 డేస్ ఒక కార్యకర్తలాగా, ప్రజల సేవకుడిలాగా, భారత ప్రజల సేవకుడిలాగా పనిచేస్తున్నా కదా, ఎన్నడూ ఒక హాలిడే లేదు కదా, నాకు స్వార్థం లేదు కదా, నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తారా లేదా తెలంగాణ ప్రజలని చెప్పి అప్పీల్ చేసేటువంటి బాధ్యత మోడీ గారికి ఉంది కాబట్టి, హక్కు ఉంది కాబట్టి వారు రేపు వచ్చి అప్పీల్ చేసిపోతారు. కొంత ఫలితం వచ్చింది. 8 మంది పార్లమెంట్ అంటే మామూలు కాదు కదా. ఆపద తెలంగాణ గెలుచుకున్నాం. రాబోయే కాలంలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా మన జెండా ఎగరాలి. ఆ తదుపరి వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు కూడా మన జెండా ఎగరాలి.
కాబట్టి మోడీ గారు రావడానికి కారణం నేను ఇంతకుముందు చెప్పిన 46 సంవత్సరాల నిరీక్షణ, కార్యకర్తల ఆవేదన, దుఃఖాన్ని ఇవాళ అర్థం చేసుకున్న మోడీ గారు దానికి పరిష్కారం చెప్పే మార్గంలో మాత్రమే మోడీ గారు తెలంగాణకు వస్తున్నాడు. కాబట్టి అది మన పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఇలా ఎయిర్పోర్ట్ అయినా దిగిన దగ్గర మన పార్లమెంటే, సభ జరిగేది మన పార్లమెంటే. మీరు ఇప్పటికే చెప్పిండ్రు వట్టికి వస్తే 70,000 ఓట్లు వేసిందని చెప్పి. మీ స్ఫూర్తి, మీ త్యాగం, మీ కమిట్మెంట్, మీ పంతానం ఏందో చూసినాం. కాబట్టి దగ్గరే కూతబెడి అంతా చుట్టూ మీరే ఉంటారు. అటు మనోరాబాద్ నుంచి మొదలుపెట్టి, అంతేనా నందన్? మనోరాబాద్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా, మళ్ళీ లక్ష్మాపూర్ పక్క దాకా, రామరెడ్డి సత్తన్న మండలం దాకా, అంతేనా? అంతా మీరే ఉంటారు. కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున ప్లాన్ చేయండి. ఇవన్నీ ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు నాకు తెలుసు. ఇవన్నీ ఎప్పుడో పోతాయి. ఈ అధికారం వచ్చినప్పుడు దంచి ముందుకు పోతున్నప్పుడు ఇవన్నీ పోతాయి తప్పకుండా. అవి గాప్రసంగా పోవాలి తప్ప పట్టేప్పుడు పోవు. ఏం పల్లె గెలుతూ ఉంటాం. మీరు తప్పకుండా ఈ గజ్వేల్ నియోజకవర్గం, మన గజ్వేల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి కోరుతున్నాం. మీరు అనుకుంటే 10,000 మందిని కూడా తరలించే కెపాసిటీ మీకు ఉన్నది. 10,000 మంది తరలించే మీకు కెపాసిటీ దగ్గర అవుతుంది. మీకు అంత దగ్గరనే గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాని దిశగా మీరు ప్లాన్ వేయండి. ఉత్తగా పోదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని రాష్ట్రాలు కొట్టుకుంటూ వస్తే మనం ఒకప్పుడు మనకి ఏముండే చెప్పు? భారతీయ జనతా పార్టీకి ఏముండే? ఉండేనా రాష్ట్రాలు? ఒక గుజరాత్లో మొదలైనటువంటి మన పరంపర, విజయ పరంపర, ఇవాళ ఎన్ని రాష్ట్రాలు వచ్చినాం మనం? 22 రాష్ట్రాలు వచ్చినాం. 23 తెలంగాణ, గుర్తుపెట్టుకో, 23 తెలంగాణ. కాబట్టి గురుతరమైన బాధ్యతలో మనం ఉన్న ఈ సందర్భంలో చిన్న సమస్యలకు మనం ఎమోషనల్స్ కాకుండా, ఆగం కాకుండా, రేపు ఆగం చేయాల్సిందే వాళ్ళని. కాబట్టి ఐక్యంగా ఉంటే ఆగం చేయొచ్చు. కాబట్టి దయచేసి రేపటి సమావేశానికి రంజిత్ అధ్యక్షుడు శంకరన్న వాళ్ళు ఈ సీనియర్ నాయకులు అంటున్నారు, నాయకులతో కూర్చొని కొంచెం ప్లాన్ చేసి తప్పకుండా 3:30-4 గంటలకల్లా అక్కడికి వస్తే ఆ సభ విజయవంతమవుతుంది. నాకు కూడా ఇంత లాభం అవుతుంది. మోడీ గారు వచ్చి సౌత్ ఇండియాలో ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటి అడుగుపెట్టిన గడ్డ మల్కాయి గడ్డ, గుర్తుపెట్టుకోండి. వారు వచ్చిండ్రు. మీరు గజ్వేల్ నామినేషన్ చేసినప్పుడు ఎట్లా కథలు తొక్కినారు, మస్తు తొక్కిండ్రు. బువ్వ కూడా దొరకదు అప్పుడు, చాలా కష్టమైంది. కథలు తొక్కిండ్రు. అది లాస్ట్ వరకు అక్కడ మాత్రం కథం తొక్కిన బిడ్డ మోడీ గారు దాన్ని చివరి అంచె వరకు తీసుకుపోయి గెలిపించిండు. 4 లక్షల మేరతో గెలిపించిండు. సామాన్యమైన కాదు. అంటే మోడీ గారు సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా అడుగుపెట్టి లక్షల మంది ఆశీర్వాదం పొంది, ఆయన స్ఫూర్తి పొంది ఇతర రాష్ట్రాలపై చెప్పిండు, క్యా మల్కాజ్గిరి హై, ప్రజాకా ప్రేమ్ మై ఖుద్ దేఖా హూ అని అన్నాడు. రేపు మళ్ళీ అరే నేను వస్తే మల్కాజ్గిరి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారు, ఎంత కమిట్మెంట్ ఉన్నది వాళ్ళకు, వాళ్ళ కళ్ళల్లో ఎంత తేజస్సు ఉంది అనేటువంటిది చూపించాల్సిన సందర్భం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా